నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ స్ట్రోక్. నార్మల్గా పెరాలిటిక్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్కి వచ్చే స్ట్రోక్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే సడన్గా మాట పడిపోవడము, అండ్ ఒక చెయ్యి ఒక కాలు అనేది పని చేయకపోవడము, చేతికి తిమ్మిర్లాగా వచ్చి గ్రిప్ అనేది కోల్పోవడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. స్ట్రోక్ వచ్చే ముందు కొందరిలో సడన్గా ఒక్క నిమిషం పాటు కళ్ళు అనేవి మబ్బులు కమ్మినట్టుగా, ఏమీ కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా కొంతమందికి వస్తుంటుంది. దాన్ని మనం ట్రాన్సిషనల్ ఇస్కెమిక్ అటాక్ అంటాము. అండ్ కొంతమందిలో స్ట్రోక్ వచ్చే ముందు జస్ట్ కొద్దిపాటి లక్షణాలు ఉంటాయి. అంటే చేయి కానీ కాలు కానీ తన గ్రిప్ అనేది కోల్పోవడము, అండ్ కొంచెం వీక్గా అనిపించడము ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా నార్మల్గా చాలామందికి ఒక చెయ్యి ఒక కాలు అనేది వీక్ అయిపోవడము, మాట తొత్తురు పాటు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము, అండ్ మొత్తానికే లేవలేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రోక్లో మనం ఎంత తొందరగా మెడికల్ ట్రీట్మెంట్స్ మనం తీసుకుంటే అంత తొందరగా దాని నుండి పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. వైద్య పరిభాషలో మనం చూసుకుంటే స్ట్రోక్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సో దాంట్లో ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ ఉంటుంది, అండ్ ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ ఉంటుంది. సో ఈ రెండు రకాల స్ట్రోక్స్లో కూడా మనము ఎంత తొందరగా మెడికల్ ఇంటర్వెన్షన్ని తీసుకున్నట్టయితే అంత తొందరగా స్ట్రోక్ వల్ల వచ్చే అటువంటి లక్షణాల నుండి మనము బయటపడగలుగుతాము. అయితే కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో మనం చూసుకున్నట్టయితే అందరికీ తెలుసు, వితిన్ 24 అవర్స్లో వచ్చినట్టయితే ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ చేస్తారు. కాబట్టి ట్రీట్మెంట్లో వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా ఇస్కెమిక్ స్ట్రోక్లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెమరేజిక్ స్ట్రోక్లో ఎక్కడైతే రక్తం అనేది లోపట రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం అనేది బాగా లోపట బ్రెయిన్లో అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్లో దాని యొక్క సివియారిటీని బట్టి, అంటే ఎంత ఎక్కువ బ్లీడ్ అయ్యింది అన్న దాన్ని బట్టి మనకి రికవరీ అనేది ఉంటుంది. సో ఇది నార్మల్గా మనము బయట చూసేటువంటి స్ట్రోక్లో మనకి కనిపించేటువంటి నార్మల్గా ఉండేటువంటి సిమ్టమ్స్. చాలామంది అడుగుతూ ఉంటారు, స్ట్రోక్ అనేది మనము ఆపలేమా, లేకపోతే స్ట్రోక్కి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా స్ట్రోక్ అనేది రావడానికి, సెరిబ్రల్ స్ట్రోక్ అనేది, బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడానికి కారణాల్లో చూసుకున్నట్టయితే ఎవరికైతే ఎక్కువ హైపర్ టెన్షన్ అనేది బీపీ ఎక్కువగా ఉంటుందో, అండ్ షుగర్తో బాధపడుతూ ఉంటారో, ఎక్కువ వెయిట్తో అండ్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వీళ్ళలో మనకి ఎక్కువగా ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఎవరికైతే నార్మల్గా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని రకాల యాక్సిడెంట్స్లో కూడా ఎక్కువ బ్లీడ్ అయినా కూడా మనకి ఈ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. అయితే దీన్ని రాకుండా మనం ఏమైనా చేయగలుగుతామా అంటే రెగ్యులర్గా మనకి కన్వెన్షనల్ మెథడ్లో రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ బీపీ మెడిసిన్స్ వాడడము, ఒకవేళ వాళ్ళకి షుగర్ ఉన్నట్టయితే షుగర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ని రెగ్యులర్గా వాడడము, ఇవి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో ఆయుర్వేదిక్లో దీన్ని రాకుండా చేయడానికి, లేదా వచ్చిన తర్వాత అయినా కూడా ఇంకా బెటర్గా ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్గా మనకి ఆయుర్వేదిక్లో చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అసలు బ్రెయిన్ స్ట్రోక్ మనకి రాకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలుగుతామా అంటే ఆయుర్వేదిక్ అనేది నిదాన పరివర్జనం, అంటే డిసీజ్ రాకముందే దానికి సంబంధించి మనం రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నది బాగా చెప్పినటువంటి సైన్స్. సో ఈ స్ట్రోక్ అంటే వాతవ్యాధిగా తీసుకుంటాం ఆయుర్వేదంలో. సో ఈ వాతవ్యాధి పక్షాఘాతము అని వాతవ్యాధిలో పక్షాఘాతంగా మనము ఈ బ్రెయిన్ స్ట్రోక్ని తీసుకుంటాం. సో ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే రెగ్యులర్గా ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి శోధన కర్మలు చెప్పారు. అంటే ట్రీట్మెంట్స్ అనేవి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్ని మొత్తం బయటికి పంపించి బాడీని అంతా కూడా చాలా వరకు క్లీన్ చేస్తాయి. సో ఒక ఏజ్ దాటిన తర్వాత, అట్లీస్ట్ 40s దాటిన తర్వాతనైనా, సో 40 to 45 ఏజ్లో మనకి చాలామందిలో కూడా మనం చూస్తూ ఉంటాము బీపీ అనేది డిటెక్ట్ అవ్వడము, లేకపోతే షుగర్ అనేది రావడము, లేకపోతే థైరాయిడ్ రావడము, ఇలా మెటబాలిక్ డిసీజెస్ లేదా కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ చాలామంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అవి జరిగినప్పుడన్నా, కనీసం అవి వచ్చినప్పుడన్నా మనము కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లైక్ విరేచన కర్మ, నస్య కర్మ, వస్తి కర్మ, ఇలాంటి పంచకర్మల్లో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ని మనం చేసుకున్నట్టయితే అవి స్టార్టింగ్లోనే మన ప్రాబ్లమ్స్ని ఆపేసి పెద్ద పెద్ద జబ్బులైనటువంటి గుండె జబ్బులు అండ్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్
క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే వాటిని మనం ఆపొచ్చు. ఒక డిసీజ్ అనేది రావడానికి అట్లీస్ట్ మనకి కనీసం ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ రావడానికి కనీసం ఒక 8 to 10 years పడుతుంది. అందుకనే మనము ముందే అంటే 50sలో వచ్చేటువంటి ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులకి ముందే 40sలోనే మనం కొన్ని రకాల ఆయుర్వేదిక్ చికిత్సలని మనం చేసుకుంటూ ఉన్నట్టయితే అలాంటి వాటి నుండి మనం చాలా తొందరగా బయటపడవచ్చు. ఒకవేళ పెరాలసిస్ వచ్చినా కూడా కన్వెన్షనల్ మెథడ్స్లో చేయవలసిన ట్రీట్మెంట్స్ అన్నీ చేసినా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోయినా కూడా మీరు కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల కొంతవరకు మీలో ఉన్నటువంటి ఆ ఇనబిలిటీ అంటే చెయ్యి కాలు సరిగా పనిచేయకపోవడము, మాట తత్తురు పోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి కొంత మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వితిన్ 1 week, 1 month, 6 months లోపు మనకి వచ్చే రిజల్ట్ అనేది ఎంత ఎక్కువ రోజులు అవుతూ ఉన్న కొద్దీ మనకి రిజల్ట్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అయినా కూడా 1 year దాటినా కూడా కొంతవరకు మనం చేసేటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అయినా కూడా మనము ఈ సిస్టమ్ ద్వారా ఇవ్వగలుగుతాం. అదే ఒకవేళ వచ్చిన తర్వాత కనీసం 6 months to 1 year లోపు వచ్చినట్టయితే చాలా వరకు చాలా మంచి రిజల్ట్స్ కూడా మనము ఈ స్ట్రోక్లో ఇవ్వగలుగుతాం. సో దీన్ని రాకుండా ఉండడానికి చేసుకునేటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ని మనం వచ్చిన తర్వాత కూడా కొంత మాడిఫై చేసి కొన్ని రకాల నరిష్మెంట్ ట్రీట్మెంట్స్తో పాటు కలిపి ఇవ్వడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఒకవేళ మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే తప్పక మా హాస్పిటల్ని సంప్రదించండి అండ్ మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ని పొందొచ్చు. థ్యాంక్ యూ.